వైసీపీ నేతలు చాలామంది వివిధ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. బెయిల్పై బయటకు వచ్చి యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ మాత్రం అటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. అసలు గన్నవరంలో అడుగు పెట్టడం లేదు. సొంత వారి దగ్గరకు కూడా చేరడం లేదు. అదే ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగించే విషయం. గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ను మార్చి కొత్త ఇన్ఛార్జిని తెస్తారని ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా ఓ కాంగ్రెస్ మహిళా నేత పేరు వినిపిస్తోంది. ఆమె అయితేనే అక్కడ రాజకీయాలను తట్టుకోగలరు అనేది పొలిటికల్గా వినిపిస్తోన్న మాట. వల్లభనేని వంశీమోహన్పై జగన్ నమ్మకం కోల్పోయినట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అందగాడుగా వల్లభనేని వంశీమోహన్కు పేరుంది. ఎందుకంటే వల్లభనేని వంశీమోహన్ అందాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోయారని, ఆయనపై విమర్శలు చేస్తున్నారని ఒకానొక సందర్భంలో జగన్ అభివర్ణించారు. అప్పటి నుంచి వైసీపీ అందగాడుగా వల్లభనేని వంశీమోహన్కు పేరుంది. కానీ ఆ అందం జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కనిపించలేదు సరికదా, అసలు పోల్చుకోలేకపోయారు కూడా. అంతలా కళావిహీనమయ్యారు వల్లభనేని. 2019లో రెండోసారి టీడీపీ తరపున గెలిచారు వంశీమోహన్. తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. రాజకీయాల్లో జంపింగులు సహజమే, కానీ అంతకు మించి అన్నట్లు వ్యవహరించారు. చంద్రబాబుపై వ్యక్తిగత కామెంట్లు, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజంలో చులకనయ్యారు. తలెత్తుకోలేని విధంగా మారారు. ఇప్పుడు అదే వల్లభనేని వంశీమోహన్ గన్నవరంలో యాక్టివ్గా లేకపోయేసరికి జగన్ రెడ్డి మార్చేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో కాంగ్రెస్ మహిళా నేత శుంకర పద్మశ్రీ పేరు వినిపిస్తోంది. ఆమె సైతం బాధ్యతలిస్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.